అందరికీ శుభోదయం. శ్రీ మహాలక్ష్మి యొక్క శుక్రవారం, శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు. ప్రతిరోజు ఒక సబ్జెక్ట్. మొన్న సైకాలజికల్ సైన్స్, అంతకుముందు ఫిజియాలజికల్ సైన్స్, నిన్నటి హ్యూమాలజికల్ సైన్స్, ఈరోజు ఉమెనాలజికల్ అంటే స్త్రీతత్వం, ఉమెనాలజికల్ సైన్స్ అన్నమాట. ప్రతిరోజు ఒక కొత్త సబ్జెక్టుతో మనము ముందుకు వస్తున్నాం. ఈ ఉమెనాలజికల్ సైన్స్ వచ్చి కొద్దిగా ఆధ్యాత్మికతో ముడిపడి ఉంది. స్త్రీయే ఈ ప్రకృతికి, ఈ ప్రపంచానికి మూలము, ఆధారం. స్త్రీ లేనిది ఏ విషయంలోనూ, ఏ పనిలోనూ, ఏ యొక్క దీంట్లోనూ సమతుల్యత, సక్రమంగా ఏ పని జరగదన్నమాట. ప్రతి ఒక్క కార్యానికి శ్రీ విఘ్నేశ్వరుల వారు ఎంత ముఖ్యమో, ప్రతి ఒక్క కార్యానికి మూలం కూడా స్త్రీయే, ప్రతి విషయానికి కారణం కూడా స్త్రీయే. అటువంటి మహత్తరమైన స్త్రీని మనం చెప్పుకోవడం ఈరోజు ఎంతో మనం అదృష్టం చేసేది. ప్రప్రథమంగా బాల త్రిపుర సుందరిగా స్త్రీ అవతరిస్తుంది. ఆ బాల త్రిపుర సుందరి అంటే ప్రతి ఇంట్లో ఒక చిన్ని పాప ఉంటుంది. ఎవరికైతే మనమరాలు అంటే చిన్ని పాప ఉంటుందో వాళ్ళందరూ ఎంతో ధన్యులు. ఆ యొక్క బాల త్రిపుర సుందరి తన యొక్క వింత విన్యాసాలతో కుటుంబాన్ని అలరాడిస్తుంది. సో అక్కడి నుంచి మళ్ళీ కౌమార స్థితి, అక్కడ ప్రపంచ ఆకర్షణ. ఈ ప్రపంచానికి ఆకర్షణ ఏమిటి? స్త్రీతత్వం. కౌమారి దశలో ఉండి తన యొక్క సామర్థ్యాన్ని ప్రకటితం చేస్తుంది, విద్యను ప్రకటితం చేస్తుంది. తదుపరి స్త్రీతత్వము వివాహానికి వస్తుంది. అక్కడే పురుషుడు స్త్రీ జీవితంలో ఎంటర్ అవుతాడు. అక్కడ ఇది పురుషుల్లో కూడా 3 రకాలుగా చెప్పబడుతుంది. బ్రహ్మ, విష్ణు, శ్రీ మహావిష్ణు, పరమేశ్వరుడు. బ్రహ్మతత్వం ఏమిటంటే పురుషుల్లో 3 రకాలుగా చెప్పారు. బ్రహ్మతత్వం ఏమంటే అన్నట్టుగా అన్నింటిలో సమతుల్యతతో సమానంగా సూచించున్నట్టు అన్ని దీంట్లో అడ్జస్ట్మెంట్ అన్నమాట బ్రహ్మతత్వం. రెండవది శ్రీ మహావిష్ణు. ఇంకా ఆయన చెప్పే పనే లేదు, అలంకార ప్రియుడు. ఎప్పుడు అలంకారం చేసుకుంటాడు, ఇద్దరు సమతుల్యంతో ఉంటారు. మరియు స్త్రీకి బానిస అంటే వేరే విధంగా అనుకోకండి. అడుగులు మడుగులు అతుతో స్త్రీకి ఏమి చెప్తే అలా చేసే విధంగా అడిక్ట్ అన్నమాట. ఇంకా 3వ తత్వము పరమశివుడు. ఏమీ ఆకర్షణ లేదు, ఏమీ లేదు. బట్టలు వేసుకోడు, ఇంత చిన్న గోచి కవరింగ్ అన్నమాట. ఆ గోచి మాత్రమే కొలిచి అంతా అట్లా కవర్ చేసి ఉంటారు. జటా జూలం అంటే అలంకరించుకోడు, తల సక్రమంగా దువ్వుకోడు, జడలు కట్టి ఉంటాయి. చితాభస్మము శరీరం అంతా ధరించి ఉంటాడు. ఇతను ఒక వరల్డ్ బ్యూటీ అన్నమాట. వరల్డ్ బ్యూటీ పేర్లంతా ఆమెలను. ఆమె జగన్మాత, జగద్రక్షి, జగత్ స్వరూపి. బ్రహ్మగా సరస్వతిగా ఉండగలదు, లక్ష్మిగా శ్రీ మహాలక్ష్మిగా ఉండగలదు, పార్వతిగా శక్తి స్వరూపినిగా, గాయత్రి మాతగా పలు రకాలుగా ఉండగలదు. ప్రపంచంలో ఉన్న ఆభరణాలన్నీ ఆమె దగ్గరే ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న బ్యూటీ పార్లర్లో ఉన్న కాస్మెటిక్స్ అన్నీ ఆమె దగ్గరే ఉంది. ఆమె అందం వర్ణించగా తగనిది. అంత అందానికి ఈమె పరమశివుని ఇద్దరికి మ్యాచింగ్ లేదన్నమాట. ఇప్పుడు జనరల్గా వివాహంలో మ్యాచింగ్ చూసుకుంటుంటారు. వివాహంలో చూసుకోవాల్సింది జోడీ పొందుతున్నారు అంటే జంట చూడముచ్చటగా. అందుకే ఆదర్శంగా జంట అంటే పార్వతీ పరమేశ్వరుగా ఆదర్శంగా తీసుకుంటారన్నమాట. పార్వతి ఎంత అలంకారంగా ఉంటుందో, ప్రాపంచిక ఉండే ఆభరణాలన్నీ ఆమె దగ్గరే ఉంటాయి. ప్రపంచంలో ఉండే వస్త్రాలు కానీ ఇంకా ఆమెకి మించి బ్యూటీ పార్లర్ లేదంటే వరల్డ్ బ్యూటీ పార్లర్స్ అంటారు. ప్రాపంచిక అందాలన్నీ అక్కడే కలబోసుకుంటాయి ఆమె తత్వమే. సో అటువంటి ఆమె ఈశ్వరుడు. ఈడ అలంకారం మనకు ఏముండదు,
అయితే ఇంత అదే చెప్పాను కదా, ఆ గోచి కుల జన్మ తట్టుకోకూడదు. అదేదో షోలో చూస్తాను, ఫ్యాషన్ షో, బ్రిటిష్ షో చెట్లా పోతుంటారే, అది మగవాళ్ళకి మాత్రమే. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, సరే తర్వాత. అలా బికినీ షో లాగా ఉండి మెడలో ఒక పాము, విచిత్ర వేషధారణ ఉంటారు. వీళ్ళకి ఇద్దరికి కంపారిజన్ లేదు. అదే అద్భుతమైన దాంపత్యం అన్నమాట స్త్రీతత్వం. ఇందులోనే ప్రాపంచిక రహస్యాలు దాగున్నాయి. ఈ మధ్య అంతా మ్యాచింగ్ చూస్తాము. నీకు ఐస్ క్రీమ్ అంటే నాకు ఐస్ క్రీమ్ ఇష్టమంటాము, నీకు అది ఇష్టం అంటే నాకేది ఇష్టం. మళ్ళీ 2 రోజులు చూస్తే 3 రోజులపై డైవర్స్లో ఉంటారు. ఈమె క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ఈమె తత్వానికి ఈయన అర్థం చెప్పడు. ఆయనను ఏమి కోచి మాత్రమే కట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయి, ఆభరణాలు కలిగితే ఆకర్షణ ఉంటే, నువ్వేమి ఇంత మాత్రం కోచి మాత్రమే పులిచేతను కలిసి బట్టలు కూడా వేసుకోకుండా సీతాపక్షి మూలంతా చూసుకొని కొన్ని రోజులు పోతే అది ఆ చిన్న బట్ట కూడా ఉండదన్నమాట. దాన్ని అఘోరా స్వరూపం అట్టుంటామని ఏనాడు పార్వతీ పరిస్థితి. శివుడు కూడా పార్వతిని నువ్వేమి అలంకారం పెట్టి ఆయన అదే సమతుల్యం అన్నమాట. అసలైన మ్యాచింగ్ అంటే ఇదే అన్నమాట. సో ఇది అమరిక, దాంపత్య అమరిక. సో పరమశివుడు స్త్రీకి వశం కాడు. ఇదివరకే శివరాత్రి ఎపిసోడ్లో చెప్పారు. స్త్రీని వడిసి పట్టుకోవాలంటే ఆ పరమేశ్వరుని యొక్క చాకచక్యమే ఆయన వల్లే అవుతుంది. బ్రహ్మ వల్ల కాదు, శ్రీ మహావిష్ణువు వల్ల కాదు. పరమశివుడు ఒక్కడే స్త్రీతత్వాన్ని గ్రహించి, గుణించి, అడుగున వర్ణించి, వసించి, రచించి ఆమెను వశం చేసి ఆమె జగన్మాత శివుణ్ణి కాలి కింద వేసి ఎంత స్థైర్యము, ధైర్యము, విజయము, వీర్యము అన్నీ ఆమె అటువంటి ఆ పరాశక్తిని ఆ పరమశివుడు తన యొక్క చాకచక్యంతో, నైపుణ్యంతో వశమైనట్టు, వసించినట్టు అగుపించి, వశము కాకుండా ఎక్కడ పట్టుకోను అక్కడ పట్టుకోండి, పరమశివ నీకే నాకు వశం అన్నట్టు ఆ స్త్రీతత్వానికి బీజం ఎక్కడరా అంటే ఆ పురుషునిలోనే అండము, పిండము, బ్రహ్మాండము. అక్కడ స్త్రీతత్వానికి ఒక అర్థం వస్తుంది, మాతృత్వం వస్తుంది. ఎప్పుడైతే పురుషుడు స్త్రీతో సమ్మేళమై సంభోగించి ఒక సమతులంతో ఉంటారో అది తారాస్థితికి చేరి అండంలో పిండం పడి బ్రహ్మాండానికి వస్తుంది. ఇదే విశ్వానికి మూలం. అందుకే మనం ఏమి చేయనా పర్లేదు, పురుషుని వల్లే స్త్రీకి ఒక ఔన్నత్యం, ఆ కృతజ్ఞత తెలిస్తేనే మీకు ఎన్నో జన్మల సంస్కారం వస్తుంది. సాంసారిక ఒడుగుతోడుకుని దాంపత్యాన్ని, అన్యోన్య దాంపత్యాన్ని అమెరికగా ఉండే ఒక స్థితి వస్తుందన్నమాట. భార్యాభర్తలు ఇద్దరు, భారతీయ పరమేశ్వరుడు. స్త్రీయే ఈ ప్రపంచానికి మూలాధారం. ఆ మూలాధారానికి చైతన్యం కల్పించేది పురుషుడు. స్త్రీ ప్రకృతి అయితే పురుషుడు ఆ ప్రకృతిలో విలీనమై ఆ ప్రకృతికి ఒక చైతన్యం మాతృగా, తల్లిగా ఉండగలుగుతుంది, తర్వాత భార్యగా ఉండగలుగుతుంది, సహోదరిగా ఉండగలుగుతుంది. ఏ పాత్రలు, ఎన్ని పాత్రలు పురుషులైతే ఆ ఒక్క తత్వమే, మాతృత్వమే ఇస్తాడు. కానీ స్త్రీ ఆ మాతృత్వాన్ని ఎన్నో రకాలుగా చేసి ఈ సమాజానికి అందుతుంది. అందుకే మనం ఒక్క పార్వతీ పరమేశ్వరుని స్త్రీని మనం పూజించిన వల్ల, లక్ష్మీనారాయణని పూజించడం, బ్రహ్మసభను పూజించడం, ఈ త్రిశక్తులు మనకి వచ్చి చేసింది. ఈరోజు శుక్రవారం ఏం చేయాలంటే సాయం సందులో ఆవు నివేదితో దీపం వెలిగించి, గుమ్మం ధరకు దీపము, మన గర్భగుడిలో పూజాభంగంలో ఒక దీపం వెలిగించి ఏదైనా సేవాకార్యం, ఏ సేవాకార్యం చేయండి, దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. అందరికీ శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.